లా సెట్ ఎగ్జామ్ అయితే రాసేసారు. కానీ ఇప్పుడు నెక్స్ట్ ఏంటని వెయిట్ చేస్తున్నారా? డైరెక్ట్‌గా టాప్ లా కాలేజెస్‌లో సీట్ రావాలంటే ఏం చేయాలి? కౌన్సిలింగ్ ప్రాసెస్‌లో ఎలా ఉంటుంది? 3 ఇయర్స్, 5 ఇయర్స్ ఎల్ఎల్బీ స్టూడెంట్స్‌కి ఉన్న రూల్స్ ఏంటి అని టెన్షన్ పడుతున్నారా? డోంట్ వరీ, వెల్కమ్ టు స్మార్ట్ లాయర్. నేను మీ ఫిర్దౌస్. నేను కూడా ఒక లా స్టూడెంట్‌నే. మీరు ఇప్పుడు ఏ స్టేజ్‌లో ఉన్నారో ఎగ్జాక్ట్‌గా నేను కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చా. సో మీ టెన్షన్స్ నాకు పూర్తిగా అర్థమైంది. స్టాండర్డ్‌గా మార్క్స్, ర్యాంక్స్ వచ్చాక చాలామంది చేసే తప్పులేంటో మీకు ఇప్పుడు చెప్తా. కౌన్సిలింగ్ ప్రాసెస్‌లో కాలేజ్ ప్రిఫరెన్స్ కరెక్ట్‌గా పెట్టుకోరు. దీనివల్ల మంచి ర్యాంక్ వచ్చినా మంచి కాలేజ్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే ర్యాంక్ కార్డ్ వచ్చిన వెంటనే మీరు డైరెక్ట్‌గా చేయాల్సిన పనులు ఏంటో ఇప్పుడు నేను చెప్తా. అండ్ ర్యాంక్ కార్డ్ వచ్చిన వెంటనే మీరు రెడీగా ఉంచుకోవాల్సిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటో ఇప్పుడు నేను చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీ లా సెట్ హాల్ టికెట్ అండ్ ర్యాంక్ కార్డ్. సెకండ్, మీ ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ చదివే వాళ్ళు డిగ్రీ సర్టిఫికేట్. థర్డ్, క్యాస్ట్, ఇన్కమ్ అండ్ లోకల్ స్టేటస్ సర్టిఫికేట్స్. ఇవన్నీ ఇప్పుడే సెట్ చేసి పెట్టుకోండి. వెబ్ ఆప్షన్ పెట్టుకున్నప్పుడు కాలేజ్ లిస్ట్ ఎలా డిసైడ్ చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను. మీ ర్యాంక్కి ఏ కాలేజ్ వస్తుందో ఆలోచిస్తున్నారా? మీ మైండ్లో ఉన్న టాప్ లా కాలేజెస్ ఏంటో కింద కామెంట్లో చేయండి. లా స్ట్రీమ్లోకి ఎంటర్ అవుతున్న మీ ఫ్యూచర్ కొలీగ్స్కి గైడెన్స్ కోసం మన స్మార్ట్ లాయర్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ద వెరీ బెస్ట్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.